హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక లోపలికి వెళ్తే ఈరోజు నేను జగదల్పూర్ ట్రిప్ వెళ్ళే కదా. ట్రిప్ డీటెయిల్స్ మొత్తం చెప్పబోతున్నాను. ఎన్ని రోజులు పెట్టింది అండ్ ఇంకా ఎక్కడెక్కడ తిరిగానో చూపించబోతున్నాను అనమాట. సో మనం డే 1తో స్టార్ట్ చేద్దాం. డే 1లో ఏం చేసామో చూసేద్దాం. డే 1లో ఏం చేసామంటే ట్యూస్డే ఈవినింగ్ మేము బయలుదేరాం అనమాట. మా ప్లాన్ ఏంటంటే నేను వర్మ కలిసి జగదల్పూర్ వాటర్ ఫాల్స్కి వెళ్ళి వాటర్ ఫాల్స్లో స్టే చేసి ఆ తర్వాత రోజు ఇంకో వాటర్ ఫాల్స్ ఉంది, ఆ వాటర్ ఫాల్స్ చూసి అలా ఆ నెక్స్ట్ డే ఈవినింగ్కి డియోమలి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ ప్లాన్ అంతా మారిపోయింది. ఎందుకంటే శివుడాజ్ఞ లేనిదే చేయమని కూడదంటారు కదా, ఆ విధంగా మారిపోయింది. యాక్చువల్గా మేము అరకు వెళ్ళాం. అరకు వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని సంఘటనలు జరిగాయి. అలా జరగడం వల్ల మా ప్లాన్ మొత్తం చేంజ్ అయ్యింది. సో మేము 3కి స్టార్ట్ అయ్యాం. 3కి స్టార్ట్ అయ్యి 7 o'clock అరకు వెళ్ళాం. సో అరకు వెళ్ళేటప్పటికే ఏమైంది తెలుసా, వర్షం పడిపోయింది ఫుల్గా. వర్షం పడితే ఏం చేస్తాం చెప్పండి. మరి వర్షం పడుతుంది కాబట్టి మేము బైక్ మీద అలాగో వెళ్ళాం. ప్లస్ ఒరిస్సా రోడ్స్ కూడా కొంచెం రిస్కీ రోడ్స్ కాబట్టి మేము ఇంక వెళ్ళలేకపోయాం. సో మేము వెళ్ళేటప్పుడైతే మాత్రం చాలా పాయింట్స్ కవర్ చేసాం. గాలికొండ వ్యూ పాయింట్స్, ఇంకా అలా చాలా వ్యూ పాయింట్స్ కవర్ చేసాం. మీరు ఫుల్ వ్లాగ్స్ చూస్తే మీకే ఐడియా వస్తుంది ఎలా ఎంజాయ్ చేస్తాం అండ్ ఎలా కవర్ చేస్తాం అన్నీ కూడా. సో మేము అరకు వచ్చేసరికి మీకు చెప్పే కదా, వర్షంలో ఫుల్గా తినేసి వెయిట్ చేస్తున్నాం వర్షం తగ్గితే ఏం చేద్దాం అని చెప్పేసి. కానీ మాకైతే అర్థమైంది వెళ్ళామని చెప్పి. సో అందుకని చెప్పి మేమైతే మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి అక్కడ ఉండిపోయాం. సో డే 1 అలా అయిపోయింది. డే 2లో చూసుకుంటే మేమైతే డే 2లో స్టార్ట్ అయ్యాం. డే 2లో స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా ఇంకా మేమైతే చిత్రకూట వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాం. కానీ డే 1 నైట్ ఏం జరిగిందంటే మా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మా మావయ్య చెప్పారనమాట, మీరు చిత్రకూట వాటర్ ఫాల్స్కి వెళ్తున్నారు కదా, ఆ దగ్గరలోనే ఒక శివాలయం ఉంది, గృహలో శివాలయం ఉంది, ఆ శివాలయానికి వెళ్ళండి చాలా బాగుంటుంది అన్నారు. సో మా ప్లాన్ మొత్తం చేంజ్ అయిపోయింది. డిఎంఎల్ ఎక్కడికో వెళ్ళిపోయింది. సో ఇక డిఎంఎల్ని పక్క తప్పించి మేమైతే టెంపుల్నే చూద్దామని ఫిక్స్ అయ్యాం. సో అందుకని చెప్పేసి డిఎంఎల్ని పక్కన పెట్టేసి గట్టిగా ప్లాన్ చేసుకుని వెళ్ళిపోయాం. కానీ మా ప్లాన్ ప్రకారం అయితే ఆ సెకండ్ డే కల్లా వచ్చేయాలి, అరకు వచ్చేయాలి. కానీ ప్లాన్ ఫెయిల్ అవడంతో అక్కడే స్టే చేసి ఆ నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళి టెంపుల్ని దర్శనం చేసుకొని, అదే శివుని దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చాం అనమాట. డే 2 మొత్తం అంతా మామూలుగా లేదు, ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. 2 వాటర్ ఫాల్స్ని చూసాం, ఒక బ్రిడ్జ్ని చూసాం, పాత బ్రిడ్జ్ని, ఇంకా జగదల్పూర్ని చూసాం. జగదల్పూర్ని ఎక్స్ప్లోర్ చేసాం. ఇంకా జగదల్పూర్లో ఎగ్జిబిషన్ అయితే అక్కడ చూసాం. చాలా చేసాం అసలు. సెకండ్ డేలో అయితే మంచు మామూలుగా లేదు. ఆ మంచులో జర్నీ చాలా బాగుంది. నేనైతే ఫుల్ తడిచిపోయాను అనమాట. ఈ వ్లాగ్స్ అన్ని కూడా ఏంటంటే నేను రికార్డెడ్ వీడియోస్. మీరు ఈ వ్లాగ్స్ అన్ని కూడా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి. ఒకటి నొక్కేస్తే ఒకటి వస్తుంది, లేదా ప్లేలిస్ట్ ఉంటుంది. ప్లేలిస్ట్ చూసినా కూడా మీకు క్లియర్గా అర్థమైపోద్ది మేము ఎలా ఎంజాయ్ చేసామో. సో నేను మీకు ఇది జస్ట్ చెప్పడానికి, ఎందుకంటే బడ్జెట్ ఎంత అయింది, తర్వాత మేము ఎక్కడికి వెళ్ళామని చెప్పడానికే. ఇంకా చూసారు కదా మంచు అంతా ఎలా ఉందో. ఇంకా ఈ బ్రిడ్జ్ చూసారంటే ఇక్కడ అసలు వాటర్ ఉండేది కాదు, ఈ వాటర్ మొత్తం ఫిల్ అయిపోయింది. ఒకప్పుడు ఇవన్నీ పంటలు, ఇప్పుడు వర్షాకాలంలో ఇలా రిజర్వర్లు అయిపోయింది. ఇంకా మేము వెళ్ళే దారిలో అయితే పంట పొలాలు చాలా బాగున్నాయి, గ్రీనరీ అద్భుతంగా ఉంది. అందుకే మీకు చూపించాను. మీరు మొత్తం చూడండి, మీకు చెప్పే కదా బ్లాగ్స్ అన్ని చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా మీకు బ్రిడ్జ్ గురించి చెప్పే కదా, ఇదే ఆ బ్రిడ్జ్. సో బ్రిటిషర్స్ కట్టించిన పురాతన కాలం నాటి బ్రిడ్జ్. ఎప్పుడుదో చాలా బాగుంది కదా బ్రిడ్జ్ అయితే. ఇక్కడైతే దిగేసి మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, ఇంకా కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాం. చాలా బాగుంది బ్రిడ్జ్ అయితే. కానీ బస్సులో వెళ్తే ఈ బ్రిడ్జ్ ఊగుతుంది, సస్పెన్షన్ బ్రిడ్జ్ లాగా. కానీ భలే ఉంటుంది అక్కడ ఉంటే మాత్రం, బస్సు వెళ్ళినప్పుడు. కానీ అక్కడ ఉండేది మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చాలా ఊగుతుంది. ఆ స్వింగ్ యాక్షన్కి ఎగిరిపోతా అనిపిస్తుంది మనకైతే. సో మనమైతే జైపూర్ వచ్చామన్నమాట. సో మనం జైపూర్ని కూడా ఎక్స్ప్లోర్ చేసాం. ఎక్స్ప్లోర్ చేయడం అంటే ఏం లేదు, జస్ట్ చూసామంతే జైపూర్ని, అంతకుమించి ఏం చేసింది లేదు అక్కడ. ఇంకా జైపూర్ దాటిన తర్వాత ఈ రోడ్ అయితే చాలా బాగుంది, స్ట్రైట్ రూట్. ఇంకా అటు ఇటు పంట పొలాలు, గ్రీనరీ చాలా అద్భుతంగా ఉంది. ఈ రోడ్ దాటాకే మనకైతే వచ్చేస్తుంది ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్ వచ్చిన తర్వాత మనకైతే ఒరిస్సా గవర్నమెంట్ థ్యాంక్ యూ చెప్పుద్ది, అలాగే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అయితే వెల్కమ్ చెప్తుంది. సో మనం జగదల్పూర్ దాటిన తర్వాత అక్కడ నుంచి చిత్రకూట వాటర్ ఫాల్స్కి వెళ్తాం. సో మొత్తం మనకి 320 kilometers వస్తుంది. మీకు డీటెయిల్గా చెప్పాను వ్లాగ్స్లో అయితే, అదైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకా మీరు చూసుకోవచ్చు వాటర్ ఫాల్స్ అయితే ఎలా ఉన్నాయో, చాలా బాగుంటాయి. మీరు కంప్లీట్ వ్లాగ్ చూస్తే మీకు మంచి ఫీల్ వస్తుంది, మీరే వెళ్ళినట్టు. ఒక పెద్ద టీవీలో పెట్టుకొని చూసారనుకోండి, సో కంప్లీట్ ఫీల్ వచ్చేస్తే మీరు వెళ్ళినట్టు, అంత బాగుంటుంది. సో అంత బాగా కవర్ చేశాను నేను అనుకుంటున్నాను. మీరు కనుక ఈ వ్లాగ్ చూసిన తర్వాత నా వ్లాగ్స్ చూస్తే, అదే మొత్తం కంప్లీట్ వ్లాగ్స్ చూస్తే కామెంట్ చేయడం మర్చిపోకండి ఎలా ఉన్నాయి వ్లాగ్స్. ఇంకా మీరు చూసుకోవచ్చు వాటర్ ఫాల్స్ అయితే అలా పడుతుంది. ఇంకా నెక్స్ట్ వ్యూ ఉంటుంది, ఆ వ్యూలో అయితే చాలా బాగుంటుంది.
ఈ వ్యూలో చూసారు ఎంత బాగుందో వాటర్ ఫాల్స్, అలా చాలా చాలా బాగుంది కదా. వాటర్ ఫాల్స్కి హిస్టరీ కూడా ఉందన్నమాట. హిస్టరీ కూడా కవర్ చేశాను ఈ కంప్లీట్ వ్లాగ్లో అయితే. అంటే ఈ వ్లాగ్ కాదు, మనకి ముందు వ్లాగ్ ఉంటుంది కదా, ఆ వ్లాగ్లో కంప్లీట్ చేశాను అనమాట. హిస్టరీ కూడా చెప్పాను, కుదిరితే చూడండి మరి, చాలా చాలా బాగుంటుంది. ఇంకా మనం ఈ వాటర్ ఫాల్స్ని చూసిన తర్వాత ఇంకో వాటర్ ఫాల్స్ ఉంది, ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి. ఇంకొక అద్భుతం ఏంటంటే కింద రెయిన్బో వచ్చింది నేను రికార్డ్ చేస్తున్నప్పుడు, అదొక అద్భుతం అని చెప్పాలి. తర్వాత మనమే వెళ్ళామని చెప్పాలంటే మనం సెల్ఫీ వీడియో ఉండాలి కదా, సో అందుకే ఈ వీడియో అనమాట. సో మీకు చూపిస్తున్నాను. తర్వాత ఐ లవ్ బస్తర్, ఇది మనకి బస్తర్ స్టేట్లో ఉంది. సరే బస్తర్ స్టేట్ కదండి, బస్తర్ డిస్ట్రిక్ట్ అండి, మనకి ఛత్తీస్గఢ్ స్టేట్. సో అక్కడ ఉంది కాబట్టి ఐ లవ్ బస్తర్ అని రాశారు. తర్వాత మేము మధ్యాహ్నం ఫుడ్ తిన్నాం. ఫుడ్ అయితే మామూలుగా లేదు, అది బటర్ చికెన్ మసాలా అంట. అది చూస్తే డిఫరెంట్ కలర్లో ఉంది, కానీ ఆకలికి ఏం చేస్తాం, తినక తప్పదు కదా, తినేసాం అనమాట. సో తిన్న తర్వాత సెకండ్ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో రూట్ ఏదైనా ఉంది, బస్సులు కూడా మామూలుగా వెళ్ళాలి ఆ రూట్లో. ఇంకా మంచి మంచి కోతులు ఉంటాయి, దట్టమైన బలమైన కోతులు ఉంటాయి, చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, లేదంటే కోతులు మనం ఎగిరేస్తాయి అనమాట. మనం వెళ్ళింది పల్సర్ 125 మీద. సో 125 బైక్ అంటే ఎలా ఉంటుందో మీకు తెలిసింది కదా, అయినా చాలా జాగ్రత్తగా వెళ్ళాం మేమైతే. ఇంకా మనమైతే సెకండ్ వాటర్ ఫాల్స్కి వస్తాం. సో వాటర్ ఫాల్స్ అయితే మీరు షాక్ అవుతారు, అలా ఉంటుంది వాటర్ ఫాల్స్. చూసారా వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయో, అలా పడుతూ ఉంటుంది వాటర్ అయితే, చాలా ఎత్తు నుంచి పడుతూ ఉంటుంది. ఇంకా మనం కిందకి వెళ్తే ఇంకా చాలా చాలా బాగా కనబడుతుంది. సో మనం కిందకి వెళ్ళి కూడా చూద్దాం, మీకు చూపిస్తాను. అండ్ మీరు కంప్లీట్ చూడండి మాత్రం, అది సపరేట్ బ్లాగ్ అయితే ఉంటుంది. ఆ బ్లాగ్లో చూస్తేనే మీకు క్లియర్గా కనబడుతుంది అండ్ చాలా బాగుంటాయి. ఇంకా మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే కోతులు ఎగురుతున్నాయి, భలే ఉంది కదా. బ్లాగ్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత ఫన్నీగా ఉంటుందో. ఇంకా మేము వెళ్ళిన టైంలో వర్షం కూడా పడింది, వర్షం పడిన కూడా చూడొచ్చు మీరు వాటర్ ఫాల్స్ అయితే. ఇదిగోండి ఇదే మన తీర్థగర్ వాటర్ ఫాల్స్ అనమాట. మనం ఇందాక చూసింది ఛత్తీస్గఢ్ వాటర్ ఫాల్స్, చిత్రకూట వాటర్ ఫాల్స్. ఇది కూడా ఛత్తీస్గఢ్ స్టేట్లోనే ఉంది, కానీ ఈ వాటర్ ఫాల్స్ పేరు వచ్చేసి తీర్థగర్ వాటర్ ఫాల్స్. సో స్లో మోషన్లో వాటర్ పడుతుంది, చాలా చాలా బాగుంది కదా. ఇంకా ఇది కంప్లీట్ వ్యూ అనమాట, చాలా పెద్ద వాటర్ ఫాల్స్ ఇది. సో మనం చూస్తేనే అర్థమవుతుంది ఎంత పెద్దగా ఉందో. వైడ్ యాంగిల్లో తీస్తే ఇలా ఉంది, మామూలుగా తీస్తే ఈ విధంగా వస్తుంది. సో మొత్తం వాటర్ ఫాల్ చూసిన తర్వాత ఫుల్ తడిచాం, మధ్యలో వర్షం పడింది కాబట్టి. ఆ తర్వాత మేము డైరెక్ట్గా పైకి వచ్చేసి ఈ చిన్న వీడియో తీసుకుని మేమైతే బ్యాక్ వెళ్దాం ఫిక్స్ అయ్యాం. కానీ అప్పటికి టైం వచ్చేసి 4 అయిపోయింది. సో ఈ టైంకి ఎలాగో రిటర్న్ వెళ్ళాం కాబట్టి, నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి మేమైతే అక్కడ రూమ్ తీసుకున్నాం అనమాట. రూమ్ కాస్ట్ వచ్చేసి మనకి అరౌండ్ 1200 పడింది. అండ్ మేము అక్కడ మ్యాగీ తినేసిన తర్వాత, అంటే ఆకలేస్తుంది కదా ఈవినింగ్ అయ్యాక, మ్యాగీ తిన్నాం. మ్యాగీ తిన్న తర్వాత ఎగ్జిబిషన్కి వెళ్ళాం. ఎగ్జిబిషన్కి వెళ్ళి ఎగ్జిబిషన్ ఎంజాయ్ చేసి ఆ తర్వాత డేని క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ డే 3 అనమాట. డే 3లో మీకు తెలిసిందే కదా, మేము టెంపుల్కి వెళ్ళాలి. సో టెంపుల్కి వెళ్ళాలంటే కొంచెం ఫ్రెష్ అవ్వాలి అండ్ నీట్గా వెళ్ళాలి, టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి. సో టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి మేమైతే నీట్గా ఫ్రెష్ అయ్యాం. రూమ్ తీసుకున్నాం కదా, రూమ్లో ఫ్రెష్ అయ్యాం అనమాట. ఫ్రెష్ అయిన తర్వాత మేము టెంపుల్కి అయితే బయలుదేరాం. సో టెంపుల్కి వెళ్ళే దారిలో మాత్రం చాలా చాలా బాగుంది రోడ్ అయితే, ఎందుకంటే ఫుల్ గతుకులు ఉన్నాయి. అండ్ ఇంకా అడ్వెంచర్స్ రోడ్ కూడా ఉందన్నమాట. మీరు వ్లాగ్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎలాంటి అడ్వెంచర్లు ఉంటాయో. ఇంకా మేమైతే టెంపుల్కి వెళ్ళిన తర్వాత దేవుని దర్శించుకొని ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళామంటే ఇంకా డైరెక్ట్ అరకు వచ్చి, అరకు నుంచి వైజాగ్ వస్తాం. మీకు అది కూడా చూపిస్తాను. అండ్ ఈ వ్లాగ్స్ అన్నీ కూడా మొత్తాన్ని నీట్గా కవర్ చేశాను అనమాట. సో మీకు చివరిలో బడ్జెట్ కూడా చెప్తాను ఎంతేందనేది. సో మీరు మీ ఫ్రెండ్స్తో వెళ్ళాలనుకుంటే హ్యాపీగా ట్రిప్ బడ్జెట్ షేర్ చేసుకుని హ్యాపీగా వెళ్ళొచ్చు. అండ్ మీకు కంప్లీట్ చెప్తాను అనమాట అంతే, దేనికి ఎంత ఏందని చెప్పేసి. ఇంకా మీరు ఎలా వెళ్ళొచ్చు అని కూడా చెప్తాను అనమాట. మీరైతే ట్రైన్లో వెళ్ళొచ్చు, ఇంకా బైక్ మీద కూడా వెళ్ళొచ్చు, ఇంకా కార్లో కూడా వెళ్ళొచ్చు. అండ్ చూసారు కదా మన టెంపుల్కి అయితే వస్తాం. ఇదే మనకి గృహలో ఉండే టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ పేరు వచ్చేసి గుప్తేశ్వర్. సో ఈ గుప్తేశ్వర్ టెంపుల్ చాలా చాలా బాగుంటుంది, కుదిరితే విజిట్ చేయండి. సో మనం వెళ్ళేటప్పుడు కూడా స్టెప్స్ ఎలా ఉన్నో చూసారా, చాలా బాగుంటాయి స్టెప్స్. మనకి శబరిమల వెళ్ళేటప్పుడు స్టెప్స్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి అనుకుంటా, కానీ స్టెప్స్ అయితే మాత్రం నాకు చాలా నచ్చాయి. అండ్ లోపలికి వెళ్ళే టెంపుల్ కూడా చాలా బాగుంది. అండ్ మీరు కనుక ఈ టెంపుల్ చూడాలనుకుంటే నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ చూసి మీరైతే వ్లాగ్ అయితే చూడొచ్చు. ఇంకా మనమైతే ఈ టెంపుల్ వెనకాతల మనకి కొన్ని కేవ్స్ ఉంటాయి, ఆ కేవ్స్ కూడా చూసాం. తర్వాత ఇంకొక రివర్ ఉంటుంది, శబరి రివర్ అని చెప్పి, ఆ రివర్ని కూడా చూసాం. రివర్లో వాటర్ మాత్రం మామూలుగా వెళ్ళట్లేదు, జమ్ 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 అని వెళ్తుంది. సో చూసారు కదా ఇక్కడ శివాలయం ఉంది, ఇది మనకి శివాలయానికి ఎంట్రన్స్ అనమాట. ఇంకా లోపలికి వెళ్తే గృహ ఉంటుంది, గృహలో టెంపుల్ ఉంటుంది. గృహలో శివలింగం ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. చూడండి నేను ఆ శివలింగం అనేది చూపించలేను, ఎందుకంటే చూపించకూడదు కూడా. సో మీకు గృహలు అని చెప్పే కదా, ఇవే గృహలు అనమాట. సో గృహలు అయితే ఇలా ఉంది. ఇలాంటి గృహలు ఇంకొక 3 ఉంటాయి అనుకుంటా. ఒకటేదో క్లోజ్ అయ్యి ఉంది, 2 ఏదో ఓపెన్ అయ్యి ఉన్నాయి. సో 2 మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే పాతాళగంగ దగ్గరికి వెళ్తూ ఉంటా, అంటే అక్కడ కొంచెం వాటర్ వస్తూ ఉంటుంది గంగ. సో ఆ గంగని చూడొచ్చు, అంటే వాటర్ అనమాట, వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది, వాటర్ని చూడొచ్చు గృహ లోపల. సో వింతగా ఉంది కదా, కానీ మేము వెళ్ళే సాహసం చేయలేదు, ఎందుకంటే అక్కడ గబ్బిలాలు చాలా ఉన్నాయన్నమాట.
ఇంకా ఇది వచ్చేసి సబరే రివర్. సో ఈ రివర్ని కూడా చూపించాను నా వ్లాగ్స్లో అయితే. ఇంకా రివర్ అయితే కొంచెం వాటర్ ఫ్లో తక్కువ ఉంటే చాలా బాగుంటుంది, కానీ వర్షాలు పడ్డానికి వెళ్ళాం కాబట్టి మంచి వాటర్ వెళ్తుంది, అక్కడ మేము దిగడానికి అవ్వలేదు. ఇంకా మనం ఈ వాటర్ ఫ్లోని చూసిన తర్వాత మనకి మంచి ఫీల్ వచ్చింది. ఆ ఫీల్ తోటే నీట్గా మేమైతే అరకు బయలుదేరాం. అరకు నుంచి వైజాగ్ కూడా వెళ్దాం ఫిక్స్ అయ్యాం అనమాట. కానీ ఈ వాటర్ మాత్రం మామూలుగా రావట్లేదు, చాలా ప్రెషర్తో వస్తుంది. ఇంకా అటు సైడ్ నుంచి వచ్చి ఇలా ఇటు సైడ్ వెళ్తుంది అనమాట. చూసారు కదా వాటర్ ప్రెషర్ ఎంత ఉందో, మామూలు ప్రెషర్ రావట్లేదు, చాలా స్పీడ్గా వెళ్తుంది అనమాట. అయితే ఈ వాటర్ ఫాల్ చూసిన తర్వాత మేము అరకు బయలుదేరాం. అరకు వచ్చాం అనమాట. సో ఇది అరకు దగ్గరలో రూట్ అనమాట. చూసారు కదా, ఇది మనకి ఎక్కడంటే రైల్వే బ్రిడ్జ్ క్రాస్ చేసిన తర్వాత ఈ రోడ్ వస్తుంది. కానీ మనం ఒరిస్సా నుంచి వస్తే మనకి రైల్వే బ్రిడ్జ్ అయితే కనిపించదు, ఎందుకంటే మనం రైల్వే ట్రాక్ కింద నుంచి వస్తాం కాబట్టి. ఇంకా మనం చూసుకోవచ్చు అరకు వచ్చిన తర్వాత ఫేమస్ బొంగులో చికెన్. ఆ బొంగులో చికెన్ తిన్నాం అనమాట అక్కడ, ఎందుకంటే మార్నింగ్ నుంచి మాకు ఫుడ్ అయితే లేదు. సో లేదు కాబట్టి మేము అక్కడ ఆ బొంగులో చికెన్ తిని మేమైతే వైజాగ్ బయలుదేరాం. వైజాగ్ బయలుదేరేటప్పుడు ఏంటంటే నేను కంప్లీట్ బ్లాగ్ అదే ఘాట్ రోడ్ బ్లాగ్ చేద్దాం అనుకున్నాను. సో అనుకున్నట్టుగానే కంప్లీట్ ఘాట్ రోడ్ అయితే రికార్డ్ చేశాను అండ్ సక్సెస్ఫుల్గా అప్లోడ్ చేశాను. అండ్ కొంతమంది చూసారు, మీరు ఎవరైనా చూడకపోతే చూడొచ్చు. మన అరకు నుంచి ఎక్కడి వరకు అంటే ఎక్కడ దాకా మన విశాఖపట్నం దగ్గర రాము, ఘాట్ రోడ్ అనమాట, ఓన్లీ ఘాట్ రోడ్. ఎక్కడ దాకా అంటే కాశీపట్నం దాకా. మనం కాశీపట్నం నుంచి ఇంకా ఘాట్ స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ వరకు ముందు బ్లాగ్ అయితే రికార్డ్ చేస్తాం, అందుకే కాశీపట్నంతోనే ఆపేశాను. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఛార్జింగ్ చాలా తక్కువ ఉంది ఫోన్లో, అలా తక్కువ ఉండడం వల్లే రికార్డ్ చేయలేకపోయాను. ఇది ఘాట్ రోడ్లో రికార్డ్ చేసిన వ్లాగ్ అనమాట. కానీ కొంచెం స్పీడ్గా ఉంటుంది, ఎందుకంటే చాలా 1 hour ఎంత ఉంటుంది వ్లాగ్ మొత్తం. సో అంత వ్లాగ్ పెట్టలేను కాబట్టి మనం చిన్నగా చేసి పెట్టాం అనమాట, కొంచెం స్పీడ్గా చేసి పెట్టాను, చూడండి. అండ్ ఇంకా మీకు ఏంటంటే క్లియర్గా ఉంటుంది, 4Kలో ఉంటుంది మొత్తం అంతా కూడా. ఇంకా మనకైతే చూసారు కదా, ఇది ఘాట్ రోడ్ అంతా కూడా డౌన్ దిగుతున్నప్పుడు, కానీ వ్యూ మాత్రం అదిరిపోద్ది. ఇంకా మేము వెళ్ళింది ఈవినింగ్, మనం ఏ టైంలో వెళ్ళినా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది, అంటే అంత ఫుల్ లైటింగ్ ఉండదు అనమాట, తక్కువ లైటింగ్ ఉంటుంది. కొన్నిసార్లు మాత్రం మనకి మంచి లైటింగ్ వస్తుంది, మంచి గ్రీనరీ దొరుకుతుంది. అండ్ ఎండాకాలంలో వెళ్ళాలి అప్పుడైతే, కానీ చలికాలంలో వెళ్ళాం కదా, చలికాలంలో వెళ్ళడం వల్ల మనకి తక్కువ లైటింగ్ ఉంది. సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా నేను ఎండాకాలంలో వెళ్తే వ్లాగ్ అయితే రికార్డ్ చేసి ఖచ్చితంగా పెడతాను అనమాట. సో ఇంత తిరిగాం కదా, మొత్తం కిలోమీటర్స్ వచ్చి ఎంత వచ్చింది తెలుసా, 815 kilometers వచ్చింది మనకైతే. ఇప్పుడు మనం ఏం చూడాలి తెలుసు కదా, మనకి మెయిన్ థింగ్ ఇదే బడ్జెట్. ఈ ట్రిప్ బడ్జెట్ మొత్తం ఎంత అయిందంటే మీకు చెప్తా చూడండి. టోటల్ మా ఇద్దరు కలిపి 5,700 అయింది. పెట్రోల్కి 2,800, ఫుడ్కి వచ్చేసి 1,600, రూమ్కి వచ్చేసి 1,200, ఇంత బడ్జెట్ అయింది. సో పర్ పర్సన్కి ఎంత పడిందంటే 2,850 పడింది. అంటే 3,000 వేసుకోండి అన్ని ఖర్చులు కలిపి. సో మనం ఈ ట్రిప్కి వెళ్ళాలంటే 3 days ట్రిప్కి హ్యాపీగా 3,000 వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా మీరు కార్లో వెళ్తే ఇంకా తక్కువ అవుతుంది. మేము వెళ్ళిన బైక్ మైలేజ్ తక్కువ వచ్చింది, 33 వచ్చింది. 33 రావడం వల్ల అంత పెట్రోల్ అయింది, లేకపోతే అంత అవ్వదు. ఇంకా మీరు ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు. ట్రైన్లో వెళ్ళాలనుకుంటే మనకైతే కిరండుల ఎక్స్ప్రెస్ ఉంది, అదే ప్యాసింజర్ ఒకటి, ఇంకోటి ఎక్స్ప్రెస్ ఉందన్నమాట. సో 2 ట్రైన్లు మీకు మెన్షన్ చేసిన ఇక్కడ, 2 ట్రైన్లో మీరు ఏ ట్రైన్లో వెళ్ళొచ్చు అనమాట. సో ట్రైన్లో వెళ్తే మీకు 1,000 రూపీస్తో ట్రావెలింగ్ అవుతుంది. సో ట్రావెలింగ్ తగ్గుతుంది కాబట్టి మీకు అరౌండ్ 2,000లో ట్రిప్ అయిపోతుంది. 2 members వెళ్తేనే. అది సింగిల్గా వెళ్తే మాత్రం ఖచ్చితంగా 3,000 అవుతుంది, ఎందుకంటే అన్నీ షేర్ అవ్వవు కదా, ఒకటి పెట్టుకోవాలి. సో ఇది నా ట్రిప్, నా జగదల్పూర్ ట్రిప్, ఛత్తీస్గఢ్ ట్రిప్ అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. అండ్ వీడియో చివరి చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.